అందరికీ నమస్తే. చేసేది గోరంతా, చెప్పేది కొండంతా. ఆరుట్ల స్కూల్ ఓపెనింగ్ పోయినరు సీఎం రేవంత్ రెడ్డి గారు. సరే, ఆ స్కూలు కొత్తది కాదు, గోడలకు రంగులేసి ఓపెన్ చేసిండ్రు. కొత్త కట్టింది ఏంటంటే గ్రౌండ్స్ కట్టిండ్రు. క్రికెట్, వాలీబాల్ ఆడుకోనికే, తర్వాత ఫుట్బాల్ ఆడుకోనికే గ్రౌండ్స్ కట్టిండ్రు. మల్టీపర్పస్ షెడ్ ఒకటి తయారు చేసిండ్రు. ఆల్రెడీ ఎప్పుడో ఎలక్షన్స్ ముందర ప్రారంభించిన టిఫిన్ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించిండ్రు అక్కడ. అసలు దీని రంగులేసి చాలా విషయాలు మాట్లాడిండు రేవంత్ రెడ్డి. రంగులు వేపించి నేను పాత ఫోటోలు చూపిస్తా, కొత్త వీడియోలు చూపిస్తా, అన్నీ చూపిస్తాను మీకు నేను. తర్వాత స్కూల్ పిల్లలందరినీ చాలామందిని ముందర కూర్చోబెట్టారు. ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరినీ. స్కూల్ పిల్లల ముందర ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అన్న ఇంగిత జ్ఞానం కూడా కనబడలేదు నాకైతే. ఒక ముఖ్యమంత్రి స్కూల్ పిల్లల ముందర ఎట్లా ఉండాలి, ఒక రాజకీయ నాయకుడు ఎట్లా ఉండాలి, వాళ్ళు ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ రాజకీయ నాయకుడిగా చూస్తారు కదా, ఓ రాజకీయ నాయకుడిగా ఎట్లా ఉండాలి, కనీసం ఆ సెన్సార్ను కూడా పాటించలేదు. ఆడబోయి కూడా ఇక గుండుగాడంట, తాటి చెట్ల అట్లా పెరిగిందంట. అసలు ఈ స్కూల్ డెవలప్మెంట్, ఈయన చేసిన డెవలప్మెంట్ ఏం లేదు. ఎప్పటి నుంచో ఆ స్కూల్ చాలా పెద్ద స్కూలు, ఫేమస్ స్కూలు. అటుకెళ్ళిన ఊర్లో అందరూ ఆ స్కూల్కి వచ్చి చదువుకుంటారు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి ప్రభుత్వ స్కూల్ మంచిగా వేస్తే అంతకన్నా మంచి ప్రోగ్రామ్ ఏం లేదు. ఎందుకంటే వీళ్ళు ఎట్లా ప్రైవేట్ స్కూళ్ళను ఆ ఫీజులను నియంత్రించలేరు, మనకు అర్థమవుతుంది కదా. ఈ ఇయర్ కూడా మళ్ళీ లక్షలు కట్టేసినాం ఫీజులు. వీళ్ళు ప్రైవేట్ స్కూల్లో నియంత్రించలేరు. నియంత్రిస్తే వీళ్ళ గవర్నమెంట్ పడిపోతుంది. కాబట్టి వాళ్ళు ఉత్తమ మాటలు చెప్తారు, ఏమీ కంట్రోల్ కాదు. ఎప్పటిలాగానే లక్షలు వసూలు చేస్తున్నారు. మనం కట్టుకుంటున్నాము, బాధపడుతున్నాము, అన్నీ చేస్తున్నాము. తప్పదు ఆ సిచ్యువేషన్. కానీ ఇది ఈయన ఓపెన్ చేసిన స్కూల్. ఫస్ట్ ఇక్కడనే స్టార్ట్ చేద్దాం. ఇది ఓపెన్ చేసిన స్కూల్. ఈ స్కూల్కి ఏం మార్చిండ్రు అనేది మీకు నేను పాత వీడియో చూపిస్తా. ఆ వీడియో చూస్తే మీకు చాలా వరకు అర్థమవుతుంది. గోడలకు రంగులేసిండా, తన పేరు మార్చేసిండు. తెలంగాణ మోడల్ స్కూల్ను తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని మార్చిండు. అంతే, రంగులేసుడు, పేర్లు మార్చుడు. 2 G+1 ఉంది. మంచిగా మామూలు స్కూళ్ళ కన్నా చాలా డిఫరెంట్గా ఉంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆరుట్ల. మొత్తం అక్కడ క్యాంపస్, ఆ క్యాంపస్లో 4 స్కూల్ ఉంటాయి. ప్రైమరీ స్కూల్ ఉంటుంది, అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంటుంది, ఉన్నత పాఠశాల ఉంటుంది, అంగన్వాడీ ఉంటుంది. మొత్తం కలిసి ఒక్కరు తయారు చేసారు. అన్నీ కలిపి ఒకటే క్యాంపస్. అదంతా 15 ఎకరాల క్యాంపస్. ఇప్పుడు కాదు, రేవంత్ రెడ్డి రాజకీయాలకు రాకముందు నుంచి కూడా ఇది ఫేమస్ స్కూల్. ఆ పక్కన చాలా తాండాలకు వెళ్ళి స్కూల్ పిల్లలు ఎప్పటి నుంచో ఆర్టీసీ బస్సుల్లో వచ్చేవాళ్ళు. అక్కడున్న తాండాల పేరు కూడా నాకు కొంత ఐడియా ఉంది. బుగ్గతాండా స్కూల్. ఇప్పుడు ఆ స్కూల్ క్లోజ్ అయిపోయింది. ఆ స్కూల్లో సింగిల్ టీచర్ స్కూల్ అది. ఆ స్కూల్ నుంచి పిల్లలందరూ ఎప్పటి నుంచో ఆర్టీసీ బస్సుల్లో ఆరుట్లకు రావాలి, చదువుకోవాలి. తర్వాత చెన్నారెడ్డిగూడెం, తర్వాత బండలేమూరు, పడాల చెరువు తాండా, ముచ్చర్లకుంట తాండా, రకరకాల స్కూళ్ళ పిల్లలందరూ ఎప్పటి నుంచో వచ్చేవాళ్ళు, ఆర్టీసీ బస్సులో వచ్చేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు బస్సులో పెట్టి తీసుకొస్తున్నారు. వీళ్ళు ఏమీ చేయకముందు, అంటే ఈ స్కూల్ ఇట్లా ఉన్నప్పుడు, ఈ స్కూల్ మోడల్ స్కూల్ ఇది యాక్చువల్గా. 2014 ఉమ్మడి రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ పోతుందనంగా అప్పుడు ఈ స్కూళ్ళను అనౌన్స్ చేసింది. స్కీమ్ వచ్చింది. 190 స్కూళ్ళు వచ్చినాయి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అప్పట్లో పల్లంరాజు మినిస్టరు అక్కడనే నల్గొండ జిల్లాలో స్కూల్, మోడల్ స్కూల్ అని ప్రారంభించారు. తర్వాత 2015లో మనకు మోడల్ స్కూళ్ళను ఇంక్రీజ్ చేసిండ్రు. సెంట్రల్ గవర్నమెంట్ 60%, స్టేట్ గవర్నమెంట్ 40%. 2015 తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్కీమ్ నుంచి తప్పుకున్నది. తర్వాత మొత్తం స్టేట్ గవర్నమెంటే మోడల్ స్కూల్ని డెవలప్ చేసింది, మోడల్ స్కూల్ని నడిపించింది, వాళ్ళు మెయింటైన్ చేసింది. ఇప్పుడు ఈ స్కూల్ అంతా కూడా, ఈ స్కూల్లో రేవంత్ రెడ్డి వాళ్ళు చేయకముందు ఓన్లీ ఒక్క స్కూల్ 800 మంది పిల్లలు ఉండేవాళ్ళంట. ఇప్పుడు ఏం చేశారంటే స్కూల్ బస్సులు పెట్టి, స్కూల్ బస్సులకు పేరెంట్స్తో పిల్లల తల్లిదండ్రులతోన డబ్బులు వసూలు చేస్తున్నారు. సరే, ప్రైవేట్ స్కూల్ అయితే కట్టలేరా, గవర్నమెంట్ స్కూల్ కట్టాలని చెప్తే ఓకే అన్నారు వాళ్ళు. ఆ స్కూల్ డబ్బులు ఎంతో నామినల్గానో ఎంతో అంతా కడుతున్నారు. ఆ మధ్య ఇబ్రహీంపట్నంలో పెళ్లికి వచ్చిన బస్సు పట్టుకున్నారు చూసినా, ఆ బస్సులు అవే. ఆ బస్సులో వచ్చి చదువుతున్నారు. అన్ని స్కూళ్ళు కలిపిన తర్వాత 1600 మంది స్ట్రెంత్ అయ్యారు. 800 మంది ఒక్క స్కూల్ ఉండేవాళ్ళు ఈ గవర్నమెంట్ కన్నా ముందు. తర్వాత ఆ స్కూల్లో ఎప్పటి నుంచో ప్రతి సీజన్లో బోర్డు పెడతారు, మొత్తం అడ్మిషన్స్ ఫుల్ అయిపోయినాయి, ఖాళీ లేవు అని పెడతారు. ఎందుకంటే ఆ స్కూల్ అంత ఫేమస్. ఇవి వీడియోలు చూడండి, పాత స్కూల్ ఇది. అంతకుముందు కూడా ఈ స్కూళ్ళకు రంగులు ఈ కలర్ ఉండేది. మోడల్ స్కూల్ ఎప్పటి నుంచో మోడల్ స్కూల్ కదా. అక్కడనే గర్ల్స్ హాస్టల్ ఉండేది. గర్ల్స్ హాస్టల్ కూడా ఉన్నది. ఇప్పుడు కొత్తగా పెట్టిన గర్ల్స్ హాస్టల్ కాదు, అక్కడ ఆల్రెడీ గర్ల్స్ హాస్టల్. ప్రతి మోడల్ స్కూల్లో ఉంటుంది గర్ల్స్ హాస్టల్, బాయ్స్కి ఉండదు. బాయ్స్ డే స్కాలర్. ఇప్పుడు ఈ స్కూల్లో ఇక్కడ కొత్తగా రేవంత్ రెడ్డి చేసింది ఏదో నాకు అర్థం కాలేదు. అంటే స్కూల్ బస్సులో పెట్టి ఆర్టీసీ బస్సులో కాకుండా స్కూల్ బస్సులో అక్కడి నుంచి తీసుకొచ్చి అదా పోనీ ఈయన కొత్తగా చేసింది ఏం కనబడలేదు నాకు.
మామూలుగానే ఎవరు కనబడదు. నేను చూపించిన కదా, మీకు ఏమైనా అనిపించిందా కొత్త? ఇక్కడ రంగులు వేసిండు, తాత కట్టిన ఇల్లుకు మనవాడు రంగులు వేస్తే రంగులు వేసిండు అంటారు, సున్నం వేసిర్రా బాయ్ అంటారు, అంతేకాని కట్టిండు అన్నారు. ఈయన కట్టలేదు, ఈయన చేయలేదు. మొత్తం అప్పటికి ఈయన కట్టినే ఓన్లీ ప్లే గ్రౌండ్స్లో ఖాళీ ప్లే గ్రౌండ్లో వాలీబాల్, ఫుట్బాల్ అవన్నీ కోట్లు కట్టిండు. మొత్తం దీనికైనా ఖర్చు మొత్తం కూడా 2 కోట్ల రూపాయల ఖర్చు, బస్సులు కొనుగోలు అవి ఇవంతా కూడా వేరే ఎన్జిఓస్ పెట్టినాయి. ఆగ్నూరు మురళి ఇన్ని రోజులు ప్రత్యక్షం కాలే, మొన్న రాజీనామా చేసిన అన్నాడు, మరి ఏమైందో మళ్ళీ ప్రత్యక్షమైండు. సరే మరి ఏం డీల్ కుదిందో మనకు అనవసరం ఆ విషయం, కానీ ఆయన పదవికాలం ఉండగానే రాజీనామా చేసిండు కదా, మళ్ళీ ఇప్పుడు కనిపించిండు. ఏం మాట్లాడుకున్నారు? కానీ ఇక్కడ 2 కోట్ల రూపాయలు ప్రైవేట్ వాళ్ళు రకరకాల కంపెనీలు సిఎస్ఆర్ ఫండ్ కింద పెడితే గవర్నమెంట్ 2 లక్షల రూపాయలు పెట్టింది. ఆ షెడ్ కట్టించింది అనుకుంటా బహుశా, ఆ షెడ్ కట్టించింది గవర్నమెంట్. మరి ఇంక మొత్తం 24,000 స్కూల్స్ ఉన్నాయి. మొన్ననే రేవంత్ 24,000 స్కూల్ తీసేసి మొత్తం 4,000 స్కూల్సే చేస్తా అన్నాడు, మొత్తం 20,000 స్కూల్స్ మూసేస్తా అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి మోడల్ అయిన తర్వాత చాలా విషయాలు అర్థమైనాయి. ఏమర్థమైనాయి అంటే గురుకుల్ స్కూల్స్ త్వరలో మూసేస్తున్నారు. అయ్యా డ్రగ్స్ డాన్ కాదు, మాఫియా డాన్ కాదు, బ్యాంకులు కొల్లగొట్టాడు, ప్రాజెక్టులు కట్టి కూలగొట్టాడు, కమిషన్ల పేర్ల మీద 1000 కోట్లు కొల్లగొట్టాడు. ఫుట్బాల్ మైదానంలో అద్భుతాలు సృష్టించే మెస్సీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే గర్వపడాలి. ప్రపంచ దేశాల ముందు మన ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టల్లో ఉండే పిల్లల్ని ఉప్పల్ స్టేడియంలోకి తీసుకెళ్లి మెస్సీతో ఫుట్బాల్ ఆడించిన. అర్థమైందా? పాలిటిక్స్ ఏడు పోయినా పాలిటిక్స్, పిల్లల ముందర కూడా పాలిటిక్సే. ఆ పిల్లలకు మీ స్కూల్ ఇట్లా ఉన్నది, మీ తోటి స్టూడెంట్స్ని కూడా తీసుకురండి, స్కూల్లో జాయిన్ చేయండి, ఇట్లాంటి స్కూల్స్ మేము తయారు చేస్తాం. మొత్తం 24,000 స్కూల్స్ ఉన్నాయి, మరి వాటిని స్కూళ్ళను మేము ఎట్లా తయారు చేస్తామని చెప్పలే. మెస్సీ ఈయన అందరూ వద్దు అంటే తీసుకొచ్చింది. మీరు 10 కోట్ల రూపాయలు సింగరే డబ్బులు ఖర్చు పెట్టిండ్రు, ప్లస్ ఎస్సీ ఎస్టీ పిల్లలతో ఆడించిన అంటున్నాడు. ఆడించింది ఎవరితోనా? వీళ్ళ మనవడు, వీళ్ళన్న తిరుపతి రెడ్డి కొడుకు, ఇంకో అన్న కొడుకు, వీళ్ళ చుట్టాల పిల్లలే కదా వచ్చింది. మెస్సీని కలవాలనుకుంటే వీళ్ళు అంత దూరం పోతే పర్సనల్ డబ్బులు ఖర్చు అవుతాయని బహుశా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ పెట్టిరేమో అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు మెస్సీ వచ్చి 8 నెలలు అయిపోయింది, ఏం స్ఫూర్తి వచ్చిందో నాకు అర్థం కాలేదు. అంటే ఆయన వచ్చిండు పోయిండు రైట్, ఆయనతో ఫోటో దిగితే 10,000 రూపాయలు తీసుకున్నారు కదా. అప్పుడు 10,000 రూపాయలు ఒక్క ఫోటోకు మెస్సీతోన ఒక సెల్ఫీకి 10,000 రూపాయలు తీసుకున్నారు. డ్రగ్స్, ఆ పిల్లలకు డ్రగ్స్ అంటే కూడా తెలుసో తెలియదు, అక్కడ ఉన్న పిల్లలకి పరిచయం చేస్తుండే నిన్ననే డ్రగ్స్ అంటుండు అవి అంటున్నాడు. ఆ స్కూల్ చాలా మంచి స్కూల్, చెడగొడకుంటే చాలు, ఎప్పటి నుంచో మంచి స్కూల్. అది కూడా ఈయన ఒప్పుకున్నాడు, నేను అది కూడా చూపిస్తాను నేను మీకు. ఇదే కాదు, ఈనాడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రభుత్వమే తెలిసో తెలియకను ఎస్సీలను ఒక దగ్గర, ఎస్టీలను ఒక దగ్గర, బీసీలను ఒక దగ్గర, మైనారిటీలను ఒక దగ్గర, మిగతా వర్గాలను ఇంకొక దగ్గర హాస్టళ్లు పెట్టి చెప్పకనే కుల విభజన చేస్తున్నారు. అద్భుతమైన క్వాలిటీతోని ఒక మంచి కిట్టు 9 వస్తువులను పెట్టి మంచి ఒక స్కూల్ బ్యాగ్తో సహా ఈనాడు పిల్లలకి ఇవ్వాలి. అంతర్జాతీయ ప్రమాణాలతోని, అంతర్జాతీయ సంస్థలతోని ఈరోజు టెండర్లు పిలిచిస్తే కమిషన్లకు అలవాటు పడ్డ వాళ్ళు మా మీద కమిషన్ల ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ ఎవరిని ప్రోత్సహించాలి? గవర్నమెంట్ని ప్రోత్సహించాలి. టెస్కో ఉంటుంది కదా, టెస్కోని కాదని చెప్పేసి ప్రైవేట్ వాళ్ళకు స్కూల్ డ్రెస్సులు ఇవ్వనికే టెండర్లు పిలిచారు. హైకోర్టు కొట్టేసింది. మీ గవర్నమెంటా లేకపోతే ఇంకేమన్నా మీది? గవర్నమెంట్ అంటే మీ గవర్నమెంట్ సంస్థ ఉన్నది కదా, ఆ సంస్థకి వెళ్ళి తీసుకోవాలి మీరు, అంతేగాని ప్రైవేట్ టెండర్లు ఎందుకు అయ్యా మీకు అని. దానికి ప్రవీణ్ కుమార్ను గుండు అని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను, హరీష్ రావును తాటి చెట్లాగా పెంచిర్రని, కమిషన్ల కోసం కాకపోతే ప్రైవేట్ వాళ్ళకి ఏం పని ఉన్నది? ఎప్పటి నుంచో గవర్నమెంట్ టెస్కో నుంచే తీసుకుంటారు కదా. టెస్కో పనికిరాదా మనకు? మన సంస్థనే కదా, అది తెలంగాణ సంస్థనే కదా. అయిందా? గురుకుల్ స్కూల్స్ మొత్తం 5 లక్షల మంది పిల్లలు చదువుతారు గురుకుల్ స్కూల్లో. గురుకుల్ స్కూల్స్ వేస్ట్ అని ఎవరు చెప్పినారో తెలియదు. అవి కులాల వారీగా ఉన్నాయంట, కుల నిర్మూలన కోసమని అవన్నీ తీసేసి ఏమో చేస్తారంట. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నీ కనీసం పునాదులు కూడా తీయలే ఇంకా చాలా స్కూల్స్లో. అందుకే చేసిందేమో ఏమీ లేదు, చెప్పుకునేదేమో చాలా గ్రేట్గా చెప్పుకుంటున్నారు. 24,000 స్కూల్స్ ఉన్నాయి, వాటిని ఏం చేస్తాడో చెప్పలేదు. మొత్తం ఈ వీడియో చూడండి, ఇంకా ముందు ముందు చాలా విషయాలు తెలుస్తాయి. సాధించింది ఈ చెల్లి ఎవరెస్ట్ శిఖరం అంతా ఎదిగింది. తర్వాత వాట్యా కిరణ్ కుమార్ డిండి మండలం బీరబోయినపల్లి అనే తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్లో జేఈ ర్యాంక్ సాధించి ఇట్లా పిల్లలకి మోడల్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి ఇట్లాంటి 25,000 రూపాయల ప్రోత్సాహం చెక్లు కూడా ఇచ్చిండు. అదే ఆరుట్ల మోడల్ స్కూల్లో చదువుకొని టాప్ స్టూడెంట్స్ కూడా ఇచ్చారు.
మరి దీనిలో రేవంత్ రెడ్డి పనితనం ఏడే చెప్పుకోవాలి. ఆయన విద్యాశాఖ మంత్రి, ఒక ఆయన ఎవరు చెప్తున్నారు ఎందుకు విద్యాశాఖ మంత్రి పెట్టుకున్నట్టే ఆయన నేర్చుకోనికే పెట్టుకున్నాడని చెప్తున్నారు ఎవరో టీచర్. ఇక తర్వాత టీచర్ల గొడవ కూడా ఉంది ఇక్కడ, టీచర్లను పిలిచి రానియలేదంట, మరి వాళ్ళకేమైందో. As a stronger society, feels a brighter than a government has nurtured a vast network of వాళ్ళు టీచర్లను పిలిచి లోపలికి రానియలేదంట. ఇదేం సుఖమో నాకు అర్థం కాలేదు. అది స్కూలే కదా, వాళ్ళేమి డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళు మీరు అన్నట్టుగా, లేకపోతే కమిషన్లు తీసుకునే వాళ్ళేం కాదు కదా. మీరు కూడా దీని కింద కామెంట్ చేయొచ్చు ప్లీజ్.